నమస్తే, నేను ప్రశాంత్. ఆంధ్రప్రదేశ్ మీద నరేంద్ర మోడీ గారి ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు ఖాళీగా ఉన్న రాజ్యసభని మరి ఎవరికి ఇవ్వబోతున్నారు? మరి ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, నరేంద్ర మోడీ గారిది ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్లానింగ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ మీద? అండ్ ఇప్పుడు ఖాళీగా ఉన్న రాజ్యసభ ఏదైతే ఉందో దాన్ని ఎవరికి ఇవ్వబోతున్నారు? ఆ ఒక్క రాజ్యసభని ఇచ్చే దాని మీదనే రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క ప్లాన్ ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది అంచనా వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించారు. సో రాజ్యసభకి అభ్యర్థిని అయితే ఎంపిక చేయాలి. అక్కడ కూటమి పార్టీలు ఏమేమి ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఎవరో ఒకరిని ఎంపిక చేయాలి. కానీ తమిళనాడుకు సంబంధించినటువంటి అన్నామలైని ఎంపిక చేస్తున్నారని చెప్పి ఇప్పుడు తాజాగా ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఎవరు ఈ అన్నామలై? బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, మాజీ. ఇది రీసెంట్గానే ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసి ప్రస్తుతం ఆయన వెయిటింగ్లో ఉన్నాడు. బేసికల్గా ఆయన ఐపీఎస్, కర్ణాటకకు సంబంధించినటువంటి కర్ణాటక క్యాడర్, ఆయన ఐపీఎస్ కర్ణాటకలో చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీలో జాయిన్ అయ్యి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసే దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యాడు అతను. మరి ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఆయన్ని రాజీనామా చేయించారు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అని చెప్పి అనుకోవచ్చు. అక్కడ అన్నాడీఎంకే తోటి పొత్తు పెట్టుకునే దానికి అన్నామలై చేత రాజీనామా చేయించారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఎందుకు? అక్కడ పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేసి బీజేపీ అన్నాడీఎంకే తోటి పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుంది. ఒకవేళ అన్నామలై ఉంటే కనుక బలమైన నాయకుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనేటువంటి ప్రచారం వెళ్తే కూటమికి ఓట్ బ్యాంకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో అన్నామలైని రాజీనామా చేయించారు అనేది ఒక అభిప్రాయం తమిళనాట చక్కలు కొడుతుంది. తెలంగాణలో ఏ విధంగా అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ గారి చేత రాజీనామా చేయించారు, సేమ్ అదే తరహాలో అక్కడ చేయించారు అనేది. సో ఇప్పుడు అక్కడ అన్నాడీఎంకే తోటి పొత్తు పెట్టుకున్నారు. అక్కడ అధికారంలోకి రావాలి కూటమి అని చెప్పి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిందో అదే తరహాలో తమిళనాడులో కూడా విజయ్ పార్టీ ఉంది ఒకటి. జనసేన పార్టీ లాగా విజయ్, ఆడ హీరో విజయ్ కూడా ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ కూడా కూటమిలో కలిసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఎక్కడా కూడా భాగస్వామ్యం అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికైతే అన్నాడీఎంకే అలాగే బీజేపీ కూటమి అయితే అనౌన్స్ అయింది. అమిత్ షా గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సీఎం అభ్యర్థి కూడా పళనిస్వామి పేరుని అనౌన్స్ చేసేసారు. ఇంతవరకు క్లారిటీ ఉంది. సరే, విజయ్ పార్టీ కలుస్తుందా, భాగస్వామ్యం అవుతుందా లేదా అనేది ఫర్దర్గా తెలిసేటువంటి అవకాశం ఉంది. అది కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఈక్వేషన్ తోటైతే 2024 ఎన్నికల్లో వెళ్ళారో అదే ఈక్వేషన్ తోటి తమిళనాడులో వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్నామలైని తప్పించారు అక్కడ అధ్యక్ష పదవి నుంచి. మరి అన్నామలైని ఏం చేయబోతున్నారు? పైగా ఆయన వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి లీడరు. సో ఆయనకు కనుక అన్యాయం జరిగితే దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుంది. అందుకని ఆయనకి పదోన్నతి కల్పించాలి. ఏం పదోన్నతి కల్పించాలి? కేంద్ర మంత్రిగా తీసుకోవాలి. కేంద్ర మంత్రిగా తీసుకోవాలంటే ముందు ఆయన ఎంపీ కావాలి. సో అందుకని ఇమీడియట్గా ఖాళీగా ఉన్నటువంటి రాజ్యసభ ఏదంటే ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయింది. ఆ ఖాళీ అయినటువంటి రాజ్యసభ ఎవరిది? విజయసాయిరెడ్డి గారు ఈ మధ్య రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాగే రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చేశారు. సో మళ్ళీ ఆ పదవికి విజయసాయిరెడ్డి గారు వస్తారు, బీజేపీలో చేరుతున్నాడని చెప్పి నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి ఒక పెద్ద చర్చ. కానీ ఆ ఛాన్సే లేదు, ఆ అవకాశమే లేదు. ఇప్పుడు అన్నామలైని రాజ్యసభని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎంపిక చేసి ఆయన్ని కేంద్ర క్యాబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ పరిణామం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వస్తుంది కాబట్టి బీజేపీ అది చేస్తుందని చెప్పి వినిపిస్తుంది. సో మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రభావం, ఎలాంటి ఎత్తుగడలు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నారు ఈ ఎంపిక ద్వారా అని చెప్పేసి ఆ కోణం నుంచి ఆలోచిస్తే
దక్షిణ భారతదేశం అనేటువంటిది ఒక స్లోగన్ వినిపిస్తుంది ఇప్పుడు, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేది. దానికి బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేయాలంటే కనుక తమిళనాడులో ఫస్ట్ దాన్ని క్లోజ్ చేయాలి. అదే బయలుదేరిందే తమిళనాడులో, కాబట్టి తమిళనాడులో క్లోజ్ చేయాలి. తమిళనాడులో క్లోజ్ చేస్తే తప్ప దానికి పరిష్కారం లేదు. లేదంటే అది ఆంధ్రప్రదేశ్కి కూడా స్ప్రెడ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఇలా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎక్కడ మొదలైందో అక్కడే దాన్ని నొక్కేయాలనే ఉద్దేశంతో అన్నామలైని ప్రయోగిస్తున్నారు. అన్నామలైని ప్రయోగించడం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రయోగిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశం అనేటువంటి స్లోగన్ లేదు అనేది క్రియేట్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అక్కడ కనుక కూటమి వస్తే అక్కడ మళ్ళీ అన్నామలై కీలకమైన లీడర్గా మారుతారు. ఆయన వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి లీడరు. ఆ సామాజిక వర్గం యొక్క ప్రభావం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభావం పడుతుంది, ఎందుకంటే పక్కపక్క సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి. సో ఎంతో కొంత ప్రభావం ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకునేటువంటి ఆ ప్రభావం తీసుకునే అవకాశం ఉంది. ప్లస్ అన్నామలైని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక పెద్దగా పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించి కీలకమైనటువంటి లీడర్లు, వ్యూహాత్మకమైనటువంటి లీడర్లు, పార్టీని వేగంగా నడిపించేటువంటి లీడర్లు లేరు. సో అన్నామలైని ప్రయోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలో రావడానికి ఒక స్టెప్ వేస్తుందని చెప్పి అనుకోవచ్చు. అక్కడ అన్నామలైకి బాధ్యతలు అప్పచెప్తే, పైగా అక్కడి నుంచి రాజ్యసభగా ఎంపిక చేస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లీడర్ అని చెప్పే భావన కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగ ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. వన్స్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో అన్నామలైకి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఒకవేళ నేరుగా అధ్యక్షుడిని కాకపోయినప్పటికి కూడా మొత్తం పర్యవేక్షణ అప్పచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడులో ఏమీ లేనటువంటి తమిళనాడులో బీజేపీకి ఎంతో కొంత ఆయన బలోపేతం చేయగలిగారు, ఉనికిని కాపాడగలిగారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన బీజేపీని బలోపేతం చేయడానికి పనికొస్తాడనేటువంటి ఉద్దేశంతో ఈ ఉన్నటువంటి ఒకే ఒక్క రాజ్యసభని ఆయనతోటి ఫిలప్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. విజయసాయిరెడ్డి గారికి అయితే ఇప్పటికిప్పుడు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ప్లస్ ఆయన ఏం చెప్తున్నాడు, నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలతో సంబంధం లేదు అంటున్నారు. కానీ అది ఎవరు నమ్మట్లా. ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు దాదాపుగా నమ్మట్లా. బీజేపీలో చేరతారు అని చెప్పి తెలుస్తుంది. బీజేపీలో చేరాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలంటే ఈ లిక్కర్ స్కామ్లో అతను అప్రూవల్గా మారాలి. ఇప్పుడు ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారు. అప్రూవ్గా మారితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. అప్రూవ్గా మారకపోతే నమ్మరు కదా. ఎందుకనంటే కిట్పోకో కేసులో A1 A2గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు. కాబట్టి లిక్కర్ స్కామ్ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి మేరకు చుట్టుకునే అవకాశం ఉంది సాయిరెడ్డి గారు కనుక అప్రూవ్గా మారితే. అలా జరిగితే కనుక NOC ఇస్తారు. ఏది మీరు బీజేపీలో చేరడానికి నో అబ్జెక్షన్ అని అంటారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు బీజేపీలో చేరతారు. బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అంత తేలిగ్గా ఇవ్వరు. అప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక లిట్మస్ టెస్ట్ని పెడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు NOC ఇవ్వడానికి ఏ విధంగా అయితే ఒక టెస్ట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సేమ్ బీజేపీలో కూడా అదే చేస్తారు. తమిళనాడు ఎన్నికల్లో ఈయన్ని ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఉపయోగించుకుంటారు. అక్కడ సక్సెస్ అయితే అప్పుడు ఆలోచిస్తారు ఈయన గురించి. అప్పటి వరకు సాయిరెడ్డి గురించి ఆలోచించరు. కాబట్టి సాయిరెడ్డి ఖాళీ చేసినటువంటి రాజ్యసభ అన్నామలైకి ఇచ్చే అవకాశం ఉంది. అన్నామలైని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రయోగించి బీజేపీ అక్కడి నుంచి అధికారంలోకి రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ గారి యొక్క స్టెప్ అదే అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.